నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి రాయలసీమ జిల్లాలో ఉన్న అంటే మెయిన్ న్యూస్ పేపర్లలో మెయిన్ ఎడిషన్స్ ఏంటనేది చూద్దాం. అయితే ముందుగా మనం ఈనాడు అనంతపురంలో ఉన్న ఎడిషన్ చూస్తున్నాం. ఇందులో ఇబ్బందులకు సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి మన మెయిన్ ఎడిషన్లో వచ్చింది. ఇది ఫస్ట్ పేజ్లో. అండ్ రాగి పిండికి వసూళ్లు అండ్ నిన్న జరిగిన అంటే అక్కడ పుట్టపర్తిలో జరిగిన శివరాత్రి పూజలు అనమాట. నిన్న శివరాత్రి సందర్భంగా అక్కడ జరిగిన పూజల గురించి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, టీడీపీ పార్టీ వస్తే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అని చెప్పేసి ఇది కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నాలతో కియా మహిళా బృందం సంబరం, అంటే నిన్న మహిళా దినోత్సవ సందర్భంగా వాళ్ళందరూ అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పంచాయతీ స్థలాలు అన్యాక్రాంతం అనమాట. కొందరు నాయకులు మధ్యవర్తిత్వం నడిపి విక్రయించిన పంచాయతీ స్థలం ఇది. అంటే అక్కడ అక్రమంగా ఈ స్థలాన్ని అయితే కబ్జా చేశారని చెప్పేసి మనకి ఇక్కడ మెయిన్ పేపర్లో అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ సాక్షిలో చూస్తే సాక్షి అనంతపురం మెయిన్ ఎడిషన్ లో ఏంటంటే బాబు నిర్వాకం జేసీ అరాచకం, చంద్రబాబు చర్యతో తాడపత్రి సమీపంలో మూతపడిన పరిశ్రమ. సో ఆ పిక్ అయితే ఇక్కడ వేశారు మెయిన్ ఎడిషన్ లో. అండ్ ఇక్కడ వచ్చేసి మద్దతు ధరతో రబీ ఉత్పత్తుల కొనుగోలు. సో ఏంటంటే ఇక్కడ పప్పు శనగ వేరుశనగ గురించి ఇచ్చారు. అండ్ ఇంకొకటి వైకుంఠంకి చుక్కలు, నిన్నే నమ్ముకున్నాం సారు, మరొక మారు నాకు ఛాన్స్ ఇవ్వరు ప్లీజ్. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే సాక్షి పేపర్లో కూడా మెయిన్ ఎడిషన్లో అంటే హరహర మహాదేవ శంభో శంకర్ నిన్న జరిగిన అంటే పూజల అంటే నిన్న మహాశివరాత్రి సందర్భంగా అక్కడ పూజలు జరిగినవి. సో ఇక్కడ ఏమేమి జరిగినవి అనేది అయితే చాలా పెద్దగా ఇచ్చారనమాట. భక్తులు అంటే అక్కడ పాల్గొన్నది అంతా కూడా మన ఊరేగింపులో పాల్గొన్నది అంతా కూడా మనకి ఇక్కడ ఇచ్చేశారు. అండ్ ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అంటే అనంతపురం జిల్లాలో ఇక్కడ కూడా మనకు మెయిన్ హెడ్డింగ్ మెయిన్ ఎడిషన్లో అయితే అదే నిన్న జరిగిన మహాశివరాత్రి సందర్భంగా చేసిన వేడుకలు అయితే అన్ని అంటే ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయో అన్ని మనకి ఇక్కడ మొత్తం మెయిన్ ఎడిషన్లో ఇచ్చేశారు. ఇక్కడ చూస్తే 3 రోడ్ బిఆర్ ఫంక్షన్ హాల్ అంటే ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో అయితే జరిగిందో దానికి ఇచ్చేశారు. అండ్ ఇంకా చూస్తే దళిత నేతలు సహకరించండి, టీడీపీ నాయకులపై ఆరోపణలు చేయొద్దు. సో ఇక్కడ ఏంటంటే టీడీపీకి సంబంధించిన వాటి గురించి వచ్చింది. యువతుల చదువులకు అండగా ఉంటాం. ఇక్కడ వచ్చేసి మన పరిటాల సునీత గారు మాట్లాడుతున్న అంటే యువతుల గురించి వాళ్ళ చదువు గురించి మాట్లాడుతున్న సందర్భంగా ఇక్కడ ఒకటి మనకు వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి వాటర్కి సంబంధించి ఇక్కడ వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారు ఏంటి అని ఇక్కడ ఒక సైకిల్లో ఎన్ని బిందెలు పెట్టేసి మనం చూడొచ్చు ఎన్ని కష్టాలు పడుతున్నారు వాటర్ గురించి అని చెప్పేసి. ఇక్కడ ఈనాడు కర్నూలు జిల్లాకు సంబంధించి ఇక్కడ కూడా చూస్తున్నట్టయితే నిన్న మహాశివరాత్రి సందర్భంగా అంటే ఎన్ని పూజలు జరిగినాయి ఏంటి అనేది మనకి చూడొచ్చు. ఎంతమంది అంటే ఊరేగింపుకి ఎంతమంది భక్తులు హాజరయ్యారు ఏంటి అనేది ఇక్కడ మనకి మెయిన్ ఎడిషన్లో కనిపిస్తుంది. అతివకు అష్ట దిగ్బంధనం, మళ్ళీ ఇక్కడ చూస్తున్నట్టయితే గర్భిణులకు, అమ్మలకు, మహిళలకు, వనితలకు, అమ్మాయిలకు, ఉద్యోగులకు, ఇళ్లకి. సో ఇక్కడ వాళ్ళు ఇస్తున్న దాని గురించి ఇక్కడ మాట్లాడారు. మునక భూముల వెనుక అక్రమార్కులు, ఇది ఏంటంటే ముంపు పొలాలలో సాగుతున్న పంట ఎకరానికి 15,000 కౌలంట. సో దీని గురించి కూడా మనకి ఇక్కడ మెయిన్ ఎడిషన్లో వచ్చింది. ఇక్కడ చూస్తే అవినీతి క్యాన్సర్ తొలగేది ఎప్పుడు. సో అవినీతి గురించి ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నట్టయితే నేడు ఓటర్ చైతన్య కళజాత ముగింపు. సో ఇది వచ్చేసి మనకి ఈనాడు పేపర్. అండ్ మళ్ళీ సాక్షి కర్నూలు చూస్తున్నట్టయితే ఇక్కడ కూడా మనకి నిన్న జరిగిన శ్రీశైలంలో జరిగిన ఉత్సవాల గురించి శివరాత్రి సందర్భంగా గుళ్ళో జరిగిన అక్కడ ఎంతమంది భక్తులు అక్కడ ఉన్నారు ఏంటి అనేది మనకి మెయిన్ ఎడిషన్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా బివై రామయ్య అనమాట ప్రకటించింది వైఎస్ఆర్సీపీ అధిష్టానం. సో మనం ఎక్కడ చూసినా ఈ పేపర్ మొత్తం అంటే మెయిన్ ఎడిషన్లో దాదాపు శివరాత్రి గురించి వచ్చేసింది మనకి. పాలుట్ల రంగస్వామి ఆలయ అభివృద్ధి పనుల పలకాన్ని ఆవిష్కరిస్తున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కాగంటి శ్రీదేవి తదితరులు అనమాట. అంటే ఆలయ అభివృద్ధి కోసం ఇక్కడ చేస్తున్నది కూడా మనకి ఇచ్చారు. పల్లెకు ఆర్థిక సహకారం, తాజాగా 15వ ఆర్థిక సంఘ నిధులు. దీని గురించి మనకి స్థానిక సంస్థలకు విడుదలైన నిధుల గురించి అయితే మెయిన్ ఎడిషన్లో అయితే మనకి ఇచ్చారు. ఆంధ్రజ్యోతి కర్నూలు. సో ఇక్కడ కూడా చూస్తుంటే నిన్న అంటే శివరాత్రి సందర్భంగా ఎన్ని ప్లేసెస్లలో ఎంత అంటే శివరాత్రి కళ్యాణ వైభవం అంటే
పార్వతీ శివుల కళ్యాణ వైభవం గురించి మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి నంద్యాలలో జరిగింది. అండ్ శ్రీశైలంలో భక్తుల రద్దీ గురించి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే అక్కడ ఆకట్టుకున్న అండ్ ఇక్కడ చూస్తుంటే మనకి శివరాత్రి రోజు అక్కడ ఏంటంటే గుడికి పాగలతో అంటే ఒక చేనేత వస్త్రంతో అయితే మనకి కడతారు. సో దాని గురించి ఆకట్టుకున్న పాగల అలంకరణ అనమాట. సో వాళ్ళు అది చాలా ప్రతి ఇయర్ చాలా బాగా చేస్తారు. సో దాని గురించి కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ప్రతిదీ చూస్తుంటే మనకి అంటే ఇక్కడ యాగంటి గృహాల భక్తుల గురించి ఇచ్చారు. యాగంటి ఓంకారనాదం, సో యాగంటి కోనేరులో ఎంతమంది భక్తులు స్నానం ఆచరిస్తున్నారు, సో మహానందిలో కూడా ఎంతమంది ఉన్నారని చెప్పేసి మొత్తం ఇందులో అయితే మొత్తం నిన్న జరిగిన శివరాత్రి వేడుకల గురించి వచ్చింది మనకి మెయిన్ ఎడిషన్లో అయితే. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈనాడు చిత్తూరు. సో ఇక్కడ కూడా ఏంటంటే చిత్తూరులో కూడా మనకి మెయిన్ ఎడిషన్ ఈనాడులో మెయిన్ ఎడిషన్లో ఏంటంటే శివరాత్రికి సంబంధించిందే వచ్చింది మనకి. ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా మంది భక్తులు ఉత్సవమూర్తుల్ని తిలకిస్తున్న భక్తజనం. సో క్యూ లైన్లో భక్తులకు కష్టాలు, ట్రాఫిక్ మలుపులతో సతమతం. సో అంటే నిన్న టెంపుల్స్కి వెళ్ళే టైంలో ఎట్లాంటివి ప్రజలు అంటే ఎట్లాంటి కష్టాలు పడ్డారు అంటే ఎట్లాంటి అంటే ట్రాఫిక్ వల్ల కావచ్చు, క్యూ లైన్లో నిల్చోవడం వల్ల కావచ్చు, దాని గురించి ఇక్కడ ఇచ్చారు. వేతలు, సో ఉద్యోగులకు తప్పని ఎదురుచూపులు. సో సందర్శనానికి 15 గంటలు. ఇక్కడ ఏంటంటే తిరుమలలో మనకి సందర్శనానికి 15 గంటలు పడుతుందంట టైం. అండ్ తేదేపా మద్దతు ఇక్కడ వచ్చేసి మనకి తేదేపా మద్దతుదారుల ఓట్ల తొలగింపు. అంటే ఇక్కడ మెయిన్ ఎడిషన్లు ఏంటంటే టీడీపీకి మద్దతు ఇస్తున్న వాళ్ళ ఓట్లు తొలగించినట్టు మనకి మెయిన్ ఎడిషన్లో వస్తుంది. మహిళలు అన్ని రంగాలలో రాణించాలి అని చెప్పేసి ఇక్కడ సన్మానం అందుకున్న వివిధ రంగాల మహిళలు. మహాశివరాత్రి మరుసటి రోజు చిత్తూరులో ఉత్సవం. ఇక్కడ మహాశివరాత్రి తెల్లారి అంటే ఏం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ పిక్లో ఇచ్చారు. శ్మశాన కొలను తిలకిస్తున్న భక్తులు. సో ఇక్కడ బియ్యం పంపిణీలో 7వ స్థానం చిత్తూరు. ఇక్కడ బియ్యం పంపిణీ గురించి ఇచ్చారు. అభివృద్ధి, నూతన ఓటర్లుగా నమోదైన యువతకు పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. ఎన్నికల వేడి, ప్రజాప్రతినిధుల హడావిడి. సో ఇక్కడ ఏంటంటే జోరుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, తేదేపాకు మేలు జరగకుండా ఎత్తుగడ. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న అధికారులు ఏంటంటే చాలా హడావిడిగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు శంకుస్థాపనలు అయితే చేస్తున్నారని చెప్పేసి మనకి ఇక్కడ మెయిన్ ఎడిషన్లో అయితే వచ్చింది. అండ్ సాక్షి చిత్తూరు. సో ఇది కూడా అంటే మనకి ఏంటంటే శివరాత్రి సందర్భంగా శివరాత్రి మహోత్సవాలు ఎట్లా జరిగాయి ఏంటి అక్కడ అంటే నంది సింహ వాహనాలపై ఊరేగుతున్న శివ పార్వతులు అనమాట. చాలా బాగుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే వాహన సేవలంలో కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. సో ఇది ఈ మెయిన్ ఎడిషన్లో మొత్తం మనకి శివరాత్రి సందర్భంగా జరిగిన వేడుకల గురించి ఇచ్చారు. సుపరిపాలనను ఆశీర్వదించండి అని చెప్పేసి ఇక్కడ కూడా మనకి వస్తుంది. పట్టాలు అందిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి, పక్కన ఎంపీలు ముదిన్ రెడ్డి, రెడ్డప్ప. శాస్త్రోక్తం శతరుద్రం మహాయాగం అని చెప్పేసి ఇక్కడ కూడా మనకి నంది వాహనంపై కొలువైన స్వామివారి సేవలో మంత్రి రోజా గారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ పిక్ లో మనకి రోజా గారు ఇక్కడ వాహనాన్ని పల్లకిని మోస్తున్న పిక్ అనమాట. ఇది చెక్కులు అందుకున్న వారితో మంత్రి రోజా గారు. పట్టు వస్త్రాలు సమర్పణ. ఇక్కడ అరణితో బలిజనులకు అన్యాయం అంట. సో మాట్లాడుతున్న వైసీపీ నేతలు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఆంధ్రజ్యోతి చిత్తూరు జిల్లా వార్తలు ఏంటంటే శివోహం. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఎంతమంది అంటే ఇక్కడ మనకి చూడొచ్చు అక్కడ దేవుడికి శివుడికి ఎలాంటి అలంకరణ చేశారు ఏంటి అనేది. ముగిలిలో భక్త సందడి, దర్శనం కోసం క్యూలో వేచి ఉన్న భక్తులు, ప్రత్యేక అలంకరణతో స్వామివారు. ఇక్కడ కూడా చూస్తున్నట్టయితే అదే మనకి శివరాత్రి సందర్భంగా జరిగిన ఉత్సవాల గురించి మనకి సర్వే కూడా చేయలేకపోయారు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రజల చెవిలో చామంతిపురం రిజర్వాయర్ లక్ష్యం. మంత్రి వస్తే స్కూటర్లను పోలీస్ స్టేషన్లో పెడతారా? సో ఇక్కడ కూడా అంతే అనమాట. కానిస్టేబుల్ని నిలదీస్తున్న మహిళ. రోడ్డుపై బైఠాయించి కానిస్టేబుల్ను నిలదీసిన మహిళా ఉద్యోగి. నిందితులను గంజాయిని మీడియాకు చూపిస్తున్న డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి. ఇక్కడ చూస్తే ఏ స్థాయి కావాలో మీరే చెప్పండి. ఎమ్మెల్యేగా వైసీపీలోకి వెళ్ళా, అదే పదవిలోనే టీడీపీకి వచ్చా. మంత్రి పెద్దిరెడ్డికి అమర్ కౌంటర్. మాట్లాడుతున్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈనాడు వైఎస్ఆర్.
సో ఈ వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ కూడా చూస్తున్నట్టయితే మనకి నిన్న జరిగిన శివరాత్రి సో ఈనాడు వైఎస్ఆర్ జిల్లా అంటే ఈనాడు ఎడిషన్లో వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి మనం న్యూస్ చూస్తున్నాం. ఇక్కడ కూడా మనకి శివరాత్రికి సంబంధించిన న్యూసే చాలా ఉంది. సో ఇక్కడ ఏదైతే ఉందో కళ్యాణోత్సవంలో స్వామి అమ్మవార్లను ఉత్సవ మూర్తులను తిలకిస్తున్న భక్తజనం. సో ఇక్కడ ఏంటంటే నాసిరకంగా ఇంటి గోడల నిర్మాణం. సో మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఆ గోడలు కూలిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట. జగనన్న కాలనీలో అధ్వానంగా ఓ వీధి, నాసిరకం మోసాల్లో ఇదో రకం. సో ఇక్కడ ఇంకోటి చూస్తున్నట్టయితే ఆడోళ్ళు మీకు జోహార్లు. కడపలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానిస్తున్న జన వికాస్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాపీర్. సో వాలంటీర్లు జాగ్రత్త. సో ఇక్కడ చూస్తుంటే సాక్షి వైఎస్ఆర్ జిల్లా, ఇందులో కూడా మనకి ఏంటంటే నిన్న జరిగిన ఉత్సవాల గురించి అంటే శివరాత్రి సందర్భంగా ఎంతమంది అంటే ఎక్కడెక్కడే జరిగాయి అంటే శివుడి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ ఎంతమంది భక్తులు వెళ్ళారు, ఆ సందోహం అనేది మనకి ఇక్కడ మెయిన్ ఎడిషన్లో చూడొచ్చు. మనం ఇక్కడ చూస్తుంటే ఇక్కడ టెంపుల్స్ కూడా మనకి ఇచ్చారు. సో మదనపల్లి వైపు చీత చూపు. సో ఇది కూడా మనకి ఏంటంటే కడప రాయని కోవెలలో కళ్యాణ రాగం. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి నిన్న జరిగిన శివరాత్రి గురించి మనకి ఎక్కువ వరకు అయితే ఉంది. సో 10 ఫలితాలలో అగ్రస్థానమే లక్ష్యం. 10 ఫలితాలలో అగ్రస్థానమే లక్ష్యం. మర్రెడ్డి అనురాధ గారు మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూలో. సో ఇది వచ్చేసి మనకి ఆంధ్రజ్యోతి కడప అన్నమాట. ఇక్కడ కూడా చూస్తే మనకి శివరాత్రి సందర్భంగా భక్తులు ఎంతమంది అక్కడ హాజరయ్యారు, ఎలాంటి అంటే చూడొచ్చు. మనకు భక్తులతో కిటకిలాడుతున్న ఇక్కడ చాలా వరకు ఏంటంటే మొక్కులు చెల్లిస్తున్న భక్తులు. సో చాలా వరకు అయితే వాళ్ళ మొక్కులు చెల్లించడానికి నిన్న అంటే శివరాత్రి సందర్భంగా ఎంతమంది వచ్చారు ఏంటి అనేది. కన్నుల పండగ వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందాంబాల కళ్యాణం. సో ఇక్కడ మొత్తం చూస్తున్నట్టయితే మనకి శివుడి గురించి అంటే నిన్న జరిగిన ఉత్సవాల గురించి మనకు వచ్చాయి. రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జిగా రూపానందరెడ్డి. ఎమ్మెల్యేల బెదిరింపులపై విచారణ జరపండి. 11వ ముఖ్యమంత్రి పులివెందుల పర్యటన. సో ఇవి వాళ్ళ మన రాయలసీమ న్యూస్ అంటే రాయలసీమ జిల్లాలలో ఉన్న న్యూస్ ఎడిషన్స్ అన్నమాట. థ్యాంక్ యూ.